ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే భారీ సంఖ్యలో భక్తులు శివాలయాల వద్ద దర్శనం కోసం క్యూ కట్టారు. రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయంలో రాత్రి కళ్యాణం అనంతరం ఆలయ ఆవరణంలో ప్రత్యేకంగా తయారు చేసిన కైలాస పర్వతంపై భక్తులకు శివపార్వతుల దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఇక దీనిపై ఆలయం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రవీంద్రనగర్లోని శ్రీ ఉమామహేశ్వర శివాలయంలో భక్తుల తాకిడైతే పెరిగింది. ఉదయం నుంచి భక్తులైతే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మనం చూస్తున్నాం, దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే క్యూ లైన్ పెరిగిపోయింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు ఏంటి, ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అసలు ఈ యొక్క శివరాత్రి యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటో మనం ఈ యొక్క ఆలయ పూజారి పండితులు ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మహాశివరాత్రి పర్వదిన విశిష్టత, అలాగే ఈ రోజు ఈ యొక్క ఉమామహేశ్వర ఆలయంలో చేపట్టబోయేటటువంటి యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః. ప్రతి మాస శివరాత్రి నెలకొకటి వస్తుంది. దాంట్లో విశేషమైనటువంటిది ఈరోజు మహాశివరాత్రి. ఈ శివరాత్రి పర్వకాలంలో మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఉదయమే చక్కగా కాలకృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఈరోజు పరమేశ్వరుని యొక్క ధ్యానము, పరమేశ్వరుని యొక్క స్మరణ మాత్రమే చేస్తూ ఉండాలి. ఉదయమే చక్కగా అభిషేక కార్యక్రమాలు, అట్లాగే దాని తర్వాత శివాలయ దర్శనము, ఇట్లా ఈరోజు మొత్తం కూడా జాగరణ ఉండి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితమని మనకు శివపురాణంలో చెప్పబడినది. అట్లా ఈరోజు ఇక్కడ ఉమామహేశ్వర ఆలయము రవీంద్రనగర్ శివాలయంలో ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అట్లాగే సాయంకాలం పూట విశేషంగా కళ్యాణము, ఇట్లా ఇవన్నీ కూడా మనకిక్కడ ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అందున ఈ సంవత్సరం కొత్తగా కైలాస గౌరీ అనేటువంటి పర్వతాన్ని ఏర్పరచుకొని ఇక్కడ సాయంకాలం పూట ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పర్వకాలంలో చక్కగా శివాలయ దర్శనం చేసుకొని శంకరు అంటే అన్నీ కూడా ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వాడే శంకరుడు, పరమేశ్వరుడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా చక్కగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రుడు కావాల్సిందిగా ప్రార్థన చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివపార్వతుల కళ్యాణం ఏ సమయంలో జరగబోతోంది? శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షిస్తే కలిగేటటువంటి పుణ్యఫలమే. శివపార్వతుల కళ్యాణం సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటే ప్రత్యేకంగా కళ్యాణం కానటువంటి ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ వెంటనే ఆది దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి ఆ యొక్క ఆది దంపతుల యొక్క అనుగ్రహం మనకు లభించి శీఘ్రంగా వివాహ కార్యక్రమాలు కూడా జరుగుతాయనేటువంటిది ప్రతీక. అట్లాగే శివ కళ్యాణంలో పాల్గొంటే అటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఉమామహేశ్వరాలయం రవీంద్రనగర్ లో అదే భక్తి పారవశ్యంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ యొక్క శివరాత్రి యొక్క ప్రశస్తత, తర్వాత యొక్క శివరాత్రికి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏదో తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క ఆలయంలో జరిగే కార్యక్రమం. ఓం నమ శివాయ. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర శివాలయం ఎంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ భక్తులార్థం ప్రతిరోజు వారికి అన్నదానం కానీ మరియు పాలు కానీ పండ్లు కానీ, అదేవిధంగా పొద్దున 3:30 శ్రీ శివపార్వతుల రుద్రాభిషేకం, అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు కళ్యాణము, మరియు గత 40 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్లో కైలాస పర్వతం నిర్వహించారు. మళ్ళా 40 సంవత్సరాలకు ఇదే శివాలయంలో ఉమామహేశ్వర శివాలయం రవీంద్రనందు కైలాస పర్వతాన్ని మేము ప్రతిష్ఠించినాం. అది రాత్రి 9 గంటలకు అక్కడ శివపార్వతుల పూజ, వారికి దర్శనం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఏర్పాటు చేసినటువంటి కైలాస పర్వతం కదా, అక్కడే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందా? లేదండి, అది కింద జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత ఈ విగ్రహాలని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ హోమం చేసి మళ్ళీ అక్కడ దర్శనం ఇస్తారు. అంటే కైలాస పర్వతం మీద భక్తులకు దర్శనం ఉంటుందా? ఉంటుంది. కైలాస పర్వతం మీద దర్శనం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ పొద్దున వరకు
పొద్దున వరకు ఉంటుంది. మళ్ళీ పొద్దున 8:30 నుండి మా అన్నప్రసాదం జరపబడుతుంది. ఇది మేము ఎప్పుడు గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర శివాలయం ఆవరణలో కైలాస పర్వతాన్ని మనం చూస్తున్నాం. ఒక సెట్టింగ్ అయితే వేశారు, కైలాస పర్వత సెట్టింగ్. అయితే రాత్రి ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిగిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాల్ని ఈ యొక్క కైలాస పర్వతం పైన ఉంచి ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. సో అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకున్నటువంటి ఒక తృప్తి ఇక్కడ ఆదిలాబాద్ భక్తులకి కలుగుతున్నట్టుగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అలాగే ఆలయ అర్చకులు కూడా భావించి ఈ యొక్క ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం ప్రత్యేకంగా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే విశేషంగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క బారికేడ్లు కూడా ప్రత్యేకంగా పురుషుల కోసం మహిళల కోసం కూడా విడివిడిగా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా ఈ రాత్రి వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఈ యొక్క సెట్టింగ్ దాదాపు గతంలో 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ నిర్వాహకులు అయితే మనతో చెప్తున్నారు. ఆ కైలాస పర్వతంపై ఉన్నటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకైతే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. అందుకోసము పురుషులకు మహిళలకు విడివిడిగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల దర్శనం ఇక్కడ ఆలయ నిర్వాహకులు కల్పించనున్నారు. అంటే ఈ రోజు కనుక భక్తులు ఎవరైనా ఈ యొక్క పరమశివుడిని దర్శించుకుని ఉపవాసం ఉండి జాగరణ చేయడం, ఆ తర్వాత సాయంత్రం ఏదైతే ఆ శివపార్వతుల కళ్యాణం ఉంటుందో శివపార్వతుల కళ్యాణంలో కనుక పాల్గొని ఆ కళ్యాణాన్ని వీక్షిస్తే భక్తుల యొక్క జన్మ చరితార్థమవుతుందని చెప్పేసి ఆలయ పండితులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ తో సత్యనారాయణ, ఆదిలాబాద్, రవీంద్రనగర్ నుంచి.